హౌస్ ఫీల్ అవతార్ బాగుంది అంటే మూవీ అవతార్ 3 బాగుంది కానీ అంటే విజువల్స్ అని ఎలా అనిపించండి? అవతార్ 2 కంటే అన్న కొంచెం కిందికి పెట్టండి, ఎందుకు భయపడిస్తున్నారు మీరు? ట్రైలర్ ప్లే చేశారు ఇంటర్మిషన్ తర్వాత. బాగుండే దాన్ని కూడా చాలా బాగుండే దాన్ని. ఫస్ట్ అండ్ సెకండ్ మూవీ కంటే బెటర్ ఉంది. ఇంకా ఆబ్వియస్లీ బడ్జెట్ కూడా చాలా ఎక్కువ ఉండే మూవీస్ అన్నిట్లో కూడా. ఇంకా విలన్స్ అందరి రోల్ కూడా చాలా బాగుండే. సౌండ్ ఎఫెక్ట్స్ బాగుండే. మామూలుగా అంటే జేమ్స్ కెమెరన్ మూవీ అంటే ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అంటే మామూలుగా పార్ట్ 2 కి దీనికి ఏమైనా డిఫరెన్స్ చేంజెస్ అట్లా ఏమైనా చేశారా? అవన్నీ చెప్తే అవతార్ ఫైర్ హైలైట్స్ అండి సార్. అవతార్ ఫైర్ ని అన్నది ఒక స్టోరీ, ఒక ఎమోషను అండ్ విజువల్స్. బట్ మోర్ దెన్ దిస్ ఒక మోరల్ కాన్ఫ్లిక్ట్. యాక్చువల్లీ విలన్ అట్ ది ఎండ్ వచ్చే కాడికి వీ విల్ ప్రిటెండ్ టు లవ్ విలన్ ఆల్సో. ఇట్ ఈస్ వెరీ యూనిక్. అలాంగ్ ఇట్స్ ఎ గ్రేట్ యాక్షన్ సీక్వెన్సెస్ విత్ మోర్ ఎమోషన్స్ దాన్ అవతార్ 2. Highlights action sequences and emotion and moral conflict. Basically the moral conflict is a family drama. The family drama between the Jake and his wife and children, Spider, and also the villain Courage. All of you who are seeing this, book your tickets now. Yeah, you will go into the Pandora world. It will make you drive into the Pandora world. Please book your tickets. Everything is awesome actually. Of course, Prasad Gatti, it's really good. Yeah. ఇండియన్ మూవీస్ కంపేర్ చేస్తే ఈ మూవీ ఎలా అనిపించింది? First part is the top. This is good. After that, ఎంత ఇస్తారు? 8.5 out of 10. Thank you. ఫస్ట్ థర్డ్ మంచి అయింది. సెకండ్ కొంచెం బోరింగ్ ఉండే, ఇది బోరింగ్ లేదు. కానీ సో 3 చూడాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే 3 చూడడానికి కూడా ఓపుకుంటే రావాలి. బాగుంది సినిమా. బోరింగ్గా చూడండి, చాలా ఎక్కువసేపు ఉంటుంది. బోరింగ్గా చూడండి. అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను. బ్రో ఎలా అనిపించింది అవతార్ 5? ఫెంటాస్టిక్. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? హైలైట్స్ ఏంటి? సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? Workout అయింది. విజువల్స్ అన్ని బాగుంటాయి. మెయిన్ ఎమోషన్. హీ ప్రూవ్డ్ వాట్ హీ కెన్ డూ విత్ ఏ స్క్రిప్ట్. ఇలాంటి స్క్రిప్ట్ ఒకటి ఉంటే ఎన్ని సీక్వెల్స్ అయినా తీయచ్చండి. లైక్ ఎవ్రీ పార్ట్కి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. పార్ట్ 1 నుంచి పార్ట్ 2 చూసాం మనం ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అండ్ ఇప్పుడు పార్ట్ 3 చూస్తున్నాం, ఫైర్ అండ్ డాష్. ఎవ్రీ మూవీలో ఒక కాన్సెప్ట్ తీసుకొని, కంటెంట్ తీసుకొని ఈజ్ రిటర్న్ ద మూవీ వెరీ వెల్. త్రూ అవుట్ ద మూవీ ఒక ఫైర్ అండ్ డాష్ అనే కాన్సెప్ట్తో ఒక సినారియోని బిల్డ్ చేసుకొని వాట్ ఎల్స్ హీ కెన్ గివ్. ఆయన జేమ్స్ కెమెరన్ గారు మనకి ఏం చూపించాలో అంతకంటే ఎక్కువే చూపించారు ఫైర్ అండ్ డాష్లో. ఖచ్చితంగా ఎవ్రీబడి షుడ్ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ఇట్. డోంట్ మిస్ ద 3D ఎక్స్పీరియన్స్, నా సజెషన్. 2Dలో కూడా సేమ్ ఫీల్ వస్తుంది, బట్ 3D విల్ గెట్ సమ్ మోర్ ఎక్సైట్మెంట్ వైల్ వాచింగ్. ఖచ్చితంగా ఇస్ వీకెండ్ ద బెస్ట్ వాచ్ ఇన్ దిస్ వీకెండ్ గైస్. ఫైర్ అండ్ వాచ్ అవతార్. కొట్టే వాళ్ళకి బోర్ కొట్టచ్చండి, బికాస్ 3.5 hours లెంత్ ఉంది మనకు అక్కడ. కొంతమంది అనుకోవచ్చు ఇంకా ఇంటర్వెల్ రాలేదేంటి, ఇంకా సినిమా అయిపోతలేదేంటి అని. బట్ ట్రూ సినిమాల వరకు మాత్రం ప్రతి ఒక్క సీన్ ఎంగేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఇంకా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తే కనుక. ఖచ్చితంగా గో అండ్ వాచ్ ఇట్. 4.5/5 అయితే ఇస్తాను, బికాజ్ 5/5 ఇస్తే ఏదో ఎక్కువ చెప్పేసినట్టు ఉంటుంది. ఒకటే షో పడింది కాబట్టి మోర్ రివ్యూస్ మీకు వస్తాయి. ఖచ్చితంగా డెఫినెట్లీ యా ఇట్ ఈస్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ రీసెంట్. ఎలా అనిపించింది సార్ అవతార్ 5? బ్రో ఎలా అనిపించింది అవతార్ 5?